హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ముందుగా ప్రకృతి త్రిపులేట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కార్తీక సోమవారం సందర్భముగా మనము ఆ శివుని యొక్క చైతన్యంతో కనెక్ట్ అవుతూ ధ్యానం చేద్దాము. మన చేత ధ్యానము చేయించడానికి శివజ్యోతి మేడం గారు వచ్చారు. స్వాగతం మేడం, స్వాగతం. థ్యాంక్ యూ. హలో, హాయ్, నమస్తే అండి అందరికీ కూడా. మనకి కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా, సో శివునితో అనుసంధానమే మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు. ముందుగా ప్రకృతి త్రిబులెట్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో వచ్చి వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం శివునితో అనుసంధానమై పూర్తిగా శివుడి యొక్క శక్తితో అనుసంధానమే ధ్యానం చేసుకుందాం. ఆ శివ పరమాత్మ యొక్క చైతన్యంతో ఏకీకృతం అవ్వాలి. మన ఆలోచనలు అన్నింటినీ కూడా ఏకీకృతం చేసుకొని ధ్యానం చేద్దాం. ముందుగా పరమగురువులందరినీ ఆహ్వానించుకుందాం. అందరికీ ఆది గురువు అయిన మహేశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి ఆహ్వానించుకుందాం. తర్వాత పరమగురువులందరినీ కూడా ఆహ్వానించుకుందాం. వారందరి చైతన్యంతో మనందరం కనెక్ట్ అయి ఉందాం. సంబల మాస్టర్స్ని, సిద్ధాశ్రమ యోగుల్ని, మహోత్తర్ బాబాజీని, మన గురువుగారైన బ్రహ్మర్షి పత్రిజీ గారిని, త్రిమాత్రలను, త్రిమూర్తులని కూడా ఆహ్వానించుకుందాం. ఈ ధ్యానానికి శక్తినిమ్మని ఆంజనేయ స్వామిని ఆహ్వానించుకుందాం. అలాగే భూమి మీద ఉన్నటువంటి అన్ని రకాల పిరమిడ్స్ని, వాటి యొక్క శక్తుల్ని అందరినీ కూడా ఆహ్వానించుకుందాం. మన దేవుళ్ళని ఎలా చెప్పుకుంటామో వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళందరూ, అటు సైడ్ నార్త్ వాళ్ళందరూ కూడా, ఫారినర్స్ అందరూ కూడా యాంజిల్స్ అని చెప్పుకుంటారు. అందరూ కూడా ఒక్కటే, అందరిలోనే ఉన్నది ఒకే చైతన్యము. అందరి చైతన్యాల్ని ఆహ్వానించుకుందాం. అందరి లోకంలో ఉన్న ఆత్మస్వరూపాన్ని, ఆత్మ చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. ముందుగా మనం అందరం కూడా శివ పరమాత్మ చైతన్యంతో అనుసంధానమై ఉందాం. కార్తీక మాసం అంటేనే శివుడిది, కార్తికేయుడు మాసం. కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, తెలుసు కదా. కృత్తికలు అనే పక్షులు రక్షించడం వల్ల కార్తికేయుడు అయ్యాడు అన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు ఆ రకంగా అయ్యాడు. కృత్తిక అనే పక్షులు వాటిని రక్షిస్తాయి, కృత్తికలు. నెమ్మదిగా మన శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనల్ని కట్ చేయకూడదు, గమనిస్తూ ఉండాలి ఆలోచనలు. ఆలోచన అంటే అక్కడ, లోచన అంటే చూడడం. సో అక్కడ చూస్తాం. ఆలోచనలు ఎక్కువ అయ్యి కొలిది అక్కడ చూడడం జరుగుతుంది. అందుకని ఆలోచనలు కట్ చేయాలి. ఆలోచన వస్తే ఒకటి వచ్చిందంటే అలా వస్తానే ఉంటాయి ఆలోచనలు. సో అందుకని ఆ ఆలోచనలు గమనిస్తూ ఉంటే మట్టుకు ఆలోచనలు పూర్తిగా తగ్గిపోతాయి.
నిమిషానికి 10 వచ్చాయి అనుకోండి, అలా మన ఆలోచన గమనించాలి. ఈ ఆలోచన మంచిదా చెడ్డదా, నాకు ఉపయోగమా కాదా అని గమనించాలి. మనకు వంశీచారు చెప్తారు, నిజమా, ఉపయోగమా, అవసరమా అని ప్రతి విషయాన్ని మనం గమనించుకోవాలి. అలాగే మనకు వచ్చి ఆలోచనలు కూడా గమనిస్తూ ఉంటే ఆలోచనలన్నీ కూడా నెమ్మదిగా తగ్గిపోతాయి. ఈరోజు శివుని శక్తితో అనుసంధానమై ధ్యానం చేద్దాం. నమఃశివాయ 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 అంటే అది పంచాక్షరి మంత్రం. నమఃశివాయ. నా అంటే ఇక్కడ నభము అంటే ఆకాశం, నభము అంటే ఆకాశం అన్నమాట. మా అంటే మరుత్తు అంటే గాలి. సి అంటే సిక్కి, సిక్కి అంటే అగ్ని. వా అంటే వారి అంటే నీరు, వారు అంటే నీరు. యా అంటే యజ్ఞము, యజ్ఞం అంటే భూమి చేస్తాం కదా యజ్ఞం, అవి. సో నమఃశివాయ అంటే పంచభూతాలతో అనుసంధానమై ఉండుట. నమఃశివాయ అంటే అది. అంటే మనం ఎప్పుడూ కూడా నిరంతరం కూడా పంచభూతాలతోనే అనుసంధానమై ఉంటాం. అందరు నమఃశివాయ అంటారు, శ్రీకృష్ణార్పణం అంటారు. ఏదైనా సరే ఒక్కటే. ఆ భగవతత్వం ఎప్పుడు కూడా సృష్టిలో ఉంది, మన ప్రకృతిలో ఉంది, పంచభూతాలతో కలిసి ఉంది అని తెలుసుకోవడమే జ్ఞానం. అందుకే అంటారు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో మన కర్మలన్నీ కూడా అవుతూ ఉంటాయి. ఇప్పుడు శివునితో మనం అనుసంధానం అవుదాం. నమఃశివాయ అంటే అర్థం తెలుసుకుందాం. 5 పంచభూతాలు, 5 పంచభూతాలతో మనం ఓం అని కలపాలి. ఓం నమఃశివాయ. ఓం అన్నది విశ్వంతో కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడు కూడా విశ్వానికి ఓంకి కనెక్షన్ ఉంటుంది. అదే మనకి విష్ణు సహస్రనామంలో చెప్పారు. అందుకే ప్రతి మంత్రానికి ముందు ఓం అని తప్పనిసరిగా ఉంటుంది అన్నమాట. అంటే యూనివర్స్తో మనం కనెక్ట్ అయి ఉంటాము ఎప్పుడు కూడా. శివాయ విష్ణు రూపాయ శివయే నమః అంటారు. అంటే శివుడు విష్ణువు ఒక్కటే, శివుడు కేశవుడు ఒక్కలే. భేదాలు ఏమీ లేవు. ఆ భేదాలన్నీ మనమే పెట్టుకున్నాం. శివ మతస్థులకి అడ్డునామం ఉంటుంది, శైవ మతస్థులకు నిలువునామం ఉంటుంది అని మనమే పెట్టుకున్నాం. కాకపోతే శివుడు కేశవుడు అందరూ ఒక్కటే. అందుకే చూడండి, మొన్నటి వరకు మనం ఆశ్వీజ మాసం అమ్మవారిని చేసుకున్నాం. ఇప్పుడు మనం అయ్యవారిని చేసుకున్నాం. అంటే అయ్యవారంటే ఇక్కడ దామోదరుడు అని కూడా వస్తుంది. ఈ 3 మాసాలు అంటే ఏంటి? ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసం, సగం రోజులు కూడా ధనుర్మాసం అంటారు. సో ఇవన్నీ కూడా ఈ 3 కూడా శివకేశవులకి సంబంధించినవే. వాళ్ళిద్దరికీ అభేదం, ఏది భేదం అన్నదే లేదు. వాళ్ళిద్దరికీ కూడా శివుడు కేశవుడు ఒక్కడే. శివుని రూపం ఊహించుకోండి అందరూ కూడా. మనం ధ్యానం చేసినప్పుడు శివుడు ఎప్పుడు కూడా లింగాకారంలో ఉంటాడు.
అందుకే శివుని నిరాకారుడు అంటారు, అంటే ఆకారం లేనివాడు. మనమే పెట్టుకున్న శివుడు ఎలా ఉంటాడో అలా ఉంటాడని. కాకపోతే శివుడు ఎప్పుడూ కూడా నిరాకారుడు. శివలింగం చాలా ఎనర్జీ ఉంటుంది, శివలింగానికి చాలా ఎనర్జీ ఉంటుంది, శక్తి. అందుకే ప్రతీది కూడా లింగ రూపంలో ఉంటుంది. శక్తి ఉన్నది ఎప్పుడు కూడా లింగ రూపంలో ఉంటుంది, దానికి ఎనర్జీ ఎక్కువ. మనకి శ్రీహరికోటలో ఉంది కదా ఏంటి, స్పేస్ రీసెర్చ్ సెంటర్, అది కూడా శివలింగం షేప్లోనే ఉంటుంది. అంటే అణువిద్యుత్ కేంద్రం అంటారు కదా, అది అనమాట. అది కూడా శివలింగం షేప్లో ఉంటుంది. అంటే శివలింగము అన్నది ఎనర్జీకి ప్రతీక. ఎంత ఎనర్జీ! ఇప్పుడు చూడండి, శివుడు హాలాహలం మింగాడు. హాలాహలం ఏం చేస్తే మన గొంతులో పెట్టుకున్నాడు. అందుకే శ్రీ అంటే కూడా విషమని అర్థం ఉంటుంది. శ్రీకంఠుడు అంటారు శివుడిని, శ్రీకంఠుడు. శ్రీ అంటే విషం. ఆ విషాన్ని గొంతు దగ్గర పెట్టుకున్నాడు. బయటికి చేస్తే లోకాలకు ప్రమాదం, లోపలికి తీసుకుంటే తనకు ప్రమాదం. సో అందుకని మధ్యన పెట్టుకున్నాడు. గరళకంఠుడు అంటారు. గరళం అంటే విషము. ఆ విషాన్ని కూడా కంఠంలో పెట్టుకున్నాడు శివుడు. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, శివుడు చెప్పేది ఏంటంటే, మనం ఇతరులకు హాని కలిగించే విషం ఏదైనా ఉంటే మన గొంతులోనే ఉంచుకోవాలి. దానివల్ల ఎవరికైనా నష్టం అన్నది జరుగుతుందంటే మనం బాధపడినా పర్వాలేదు, అంతేగాని అవతల వాళ్ళకి ఎప్పుడూ నష్టం కలిగించకూడదు. చూడడానికి కొంతమంది చెప్తారు 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళి చేయొచ్చు అనేసి. అలాగా కొన్ని విషయాలు పెళ్ళిళ్ళలో అబద్ధాలు అవుతుంటాయి. అలాగని ప్రతిదానికి అబద్ధాలు ఆడుతుంటే జీవితాలు నాశనం అయిపోతాయి. అలాగే ఏ విషయాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో, ఎంతవరకు ఆలోచించుకోవాలో అవన్నీ తెలియజెప్పేవాడే శివుడు. శివుడు భోళాశంకరుడు అంటారు శివుడిని. శివుడు నిజంగా చెప్పాలంటే భోళాశంకరుడు. ఆయన అడగాలి కానీ అన్నీ ఇస్తాడు. శంకరుడు అంటే అదే, కరుడు అంటే ఇవ్వడం, కర అంటే చేయడం, సమ్ అంటే శుభాలు కలిగించేవాడు శంకరుడు. ఆ శంకరుడు మన హృదయాల్లో ఉంటాడు. పార్వతీ పరమేశ్వరుల కింద ఉంటారు, శివపార్వతుల కింద ఉంటారు, సదాశివుడు భువనేశ్వరి మాత కింద ఉంటారు. మన షట్చక్రాలలో అనాహత చక్రం నుంచి వాళ్ళు ఉంటారు. శివపార్వతులు ఒక దగ్గర ఉంటారు, పార్వతీ పరమేశ్వరులు ఒక దగ్గర ఉంటారు, సదాశివుడు భువనేశ్వరి మాత ఒక దగ్గర ఉంటారు, మహేశ్వరుడు ఒక దగ్గర ఉంటారు. సో ఇవన్నీ కూడా మన కింద 3 చక్రాల మటుకు మనకి గణేశుడు ఉంటారు, బ్రహ్మ సరస్వతి ఉంటారు, విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉంటారు. సో పైన 3 చక్రాల మటుకు శివుడితో కలిపే ఉంటారు. సదాశివుడు ఎప్పుడూ ఉంటాడు అక్కడ పై 3 చక్రాల్లో శివుడే. అందుకే ఆ శివుడిని ఆదియోగి అన్నారు. యోగం అన్నది ఆయన దగ్గర నుంచే మనకు వచ్చింది. ఒకసారి దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్తే శివుడు కూడా ధ్యానం చేసుకుంటూ అలా పైకి చూస్తున్నాడు అన్నమాట. పైకి చూస్తుంటే ఆయన కూడా ఇంకోళ్ళ కోసం చూస్తున్నారు. ధ్యానం చేసి నేనున్నది చాలా తక్కువ స్టేజు, ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ధ్యాన స్థితిలో ఉన్న మనందరం కూడా శివుళ్ళమే అని తెలిసినా కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి. మనం అందరం కూడా ధ్యానం చేసాము, 3వ కన్ను తెరుచుకుంది, అనుభవాలు పంచుతున్నాం, అనుభవాలు వస్తున్నాయి అన్నీ అనుకుంటే సరిపోదు. ఇంకా ముందుకు వెళ్ళాలి, ధ్యాన సాధన బాగా చెయ్యాలి. శివుడు చెప్పింది ఇదే. నేను ఎలా అయితే ధ్యానం చేశానో, ఆయన చూడండి ఎప్పుడు కూడా పులి చర్మం మీద కూర్చొని అలా ధ్యాన స్థితిలోనే ఉంటాడు. అర్ధనిమీలిత నేత్రాలతో ఉంటాడు. అర్ధనిమీలిత నేత్రాలు అంటే సగం కళ్ళు మూసుంటాయి, సగం కళ్ళు తెరిచుంటాయి అన్నమాట. సో అలాగా అర్ధనిమీలిత నేత్రాలు అలాగా ఉంటాడు శివుడు ఎప్పుడు కూడా.
ధ్యానం పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే ఉండాలి, అలా చెయ్యాలి ధ్యానం అని చెప్తున్నారన్నమాట. అలాంటి శివునికి మనం నమస్కరించుకుందాం. శివుడిని ఇంకా శంభుడు అని కూడా అంటారనమాట. శివుడికి చాలా చాలా పేర్లే ఉన్నాయి. సో ఇప్పుడు ధ్యానంలో మనం ఈశ్వరుణ్ణి, శివుణ్ణి, సదాశివుణ్ణి, హరుణ్ణి, సో ఏదైనా సరే ఒకటే. కపర్ది అన్న శివుడే, మహేశ్వరుడు, అవన్నీ ఒకటే. శివుణ్ణి మనం ఆహ్వానించుకుందాం, తలుచుకుందాం, ఆయన శక్తి మనలోకి ప్రసాదించమని కోరుకుందాం. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం. ఇది శివుడి శ్లోకం అన్నమాట, శివుడి ధ్యానం. వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియాం వందే భక్తజనశ్రయాంచ వరదం వందే శివం శంకరం. ఇవన్నీ శివుని గురించి చదువుకుంటాం. మన పూజలో కూర్చున్నప్పుడు చదువుకుంటాం కదా, లింగాష్టకం చదువుకుంటాం, ప్రభుం ప్రాణనాథ విభుం విశ్వనాథ చదువుకుంటాం. అలాగే చంద్రశేఖరాష్టకం చదువుకుంటాం. సో ఇలాంటివన్నీ మన పూజల్లో చేస్తుంటాం, శివుణ్ణి ఆహ్వానించుకొని. కాకపోతే ఇప్పుడు ధ్యానంలో చేసినప్పుడు శివుణ్ణి ఆహ్వానించుకొని చేసుకుంటాం. వందే శంభు ఉమాపతిమి, ఇవన్నీ శివుడికి పేర్లు. అలాంటి శివుడికి నమస్కరించమని. శంభుడు అన్న ఉమాపతి, ఉమాపతి అంటే ఉమ అంటే పార్వతీదేవి యొక్క పతి. స్వరగురుం, స్వరులు అంటే దేవతలు, దేవతలకి గురువైన వాడు కూడా పరమేశ్వరుడే. ఈ జగత్తుకంతా సృష్టికర్త. వందే జగత్కారణం, జగత్కారణం అంటే జగత్తు ఏంటే ఈ ప్రపంచమండా ఉండడానికి కూడా శివుడే కారణం అంటాం కదా. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు స్థితి, శివుడి లయకర్త. ఆ శివుడి లయం చేయకపోతే సృష్టి అంతా కూడా బాగుంటుంది. అందుకని మనం భూమి మీద ఉండాలన్నా శివుని కొలాలి, మనం లయం అయిపోవాలన్నా శివుని కొలాలి. మొత్తానికి ఏదైనా సరే ఇక్కడ చెప్పేది ఏంటి, లక్ష్మీదేవికి కూడా సిరి సంపదలు ఇచ్చిన ఆయన శివుడే. అందుకే అటువంటి శివుణ్ణి మనం కొలుచుకోవాలి. వందే పన్నగభూషణం మృగధరాం. పన్నగం అంటే ఏంటి ఇక్కడ? పాము. పన్నగం అంటే పాము. ఆ పాములు ధరిస్తాడు అంతే కదా. శివుడు ఎప్పుడు కూడా మెడ చుట్టూ పాములు ఉంటాయి. వందే పన్నగభూషణం మృగధరాం అంటే మృగ చర్మాన్ని, అంటే జింక చర్మాన్ని ఇప్పుడు కూడా ధరిస్తూ ఉంటాడు. దాని మీద కూర్చుంటాడు, అదే ఒంటి మీదకి వేసుకుంటాడు. మృగధరాం. వందే పశూనాం పతిం, అలాంటి శివుడికి నమస్కరించుచున్నాను అని చెప్తున్నారనమాట. వందే సూర్య శశాంక వహ్ని నయనం. సూర్యుడు శశాంకుడు అంటే చంద్రుడు. అలాంటి సూర్యచంద్రులని ఇద్దరిని కూడా రెండు నేత్రాల కింద కలిగి ఉన్నాడు, ధరించాడు. అలాంటి సూర్యచంద్రులను ఎప్పుడూ కూడా తన రెండు కళ్ళలాగా అంటే నేత్రాల లాగా కళ్ళు ద్వారా, కళ్ళే సూర్యుడు చంద్రుడు కూడా ఆయన యొక్క కనులే. ఆ సూర్యచంద్రుల్ని తన కళ్ళలాగా ధరించాడు, తన నేత్రాలలాగా ధరించాడు అని చెప్తున్నారు. వందే ముకుంద ప్రియ. ముకుందుడు అంటే ఏంటి? విష్ణుమూర్తి. అంటే శివాయ విష్ణు రూపాయ శివయ నమః. అలాంటిది శివుడు ముకుందుడికి అంటే శ్రీకృష్ణ పరమాత్మ అవనేయండి,
విష్ణుమూర్తి అవనియండి ఎవరైనా సరే అలాంటి ముకుందుడికి చాలా ప్రియమైన వాడు అని చెప్తున్నారు. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద అంటారు కదా, అలాంటి మురారికి ముకుందుడికి చాలా ప్రియమైన వాడు ఈశ్వరుడు అని చెప్తున్నారు అన్నమాట. వందే భక్తజన శ్రీయంచ వరదాం. భక్తజనులు ఏం కోరికలైతే కోరారో ఆ కోరికలన్నీ వరదాం తీరుస్తాడు. శివుడు బోలాశంకరుడు అంటారు కదా, శివుడిని ఏదైనా అడగాలి కానీ తనకు లేకపోయినా కదా కూడా శివుడు ఇస్తాడు అన్నమాట అందరికీ. ఇప్పుడు చూడండి శివపార్వతులను చూడండి, శివుడు ఎప్పుడు కూడా జంక చర్మం కప్పుకొనే ఉంటాడు. కాకపోతే పార్వతీదేవి ఎప్పుడు కూడా సర్వాంగ సుందరంగా ఉంటుంది, అన్ని ఆభరణాలు ధరించి ఉంటుంది. ఆవిడ అలా ఉంటుంది, ఈయన ఎలా ఉంటాడు అంటే శివుడు నిరాకారుడు, నిరహంకారుడు, ఏమీ అక్కర్లేదు తనకి, బోలాశంకరుడు. కాకపోతే తను నమ్ముకున్న వచ్చిన వాళ్ళకి ఎవ్వరికి అన్యాయం చెయ్యడు. శివుడు అనేవాడు ఎప్పుడు కూడా ఎవ్వరికి అన్యాయం చెయ్యడు. అందుకే సతీదేవి మళ్ళీ పార్వతీ రూపంలో వచ్చింది కదా, సతీదేవి వచ్చి మళ్ళీ శివుడి కోసమే తపస్సు చేసిందనమాట. అలాంటి శివుడికి నేను నమస్కరిస్తున్నాను. శివము అంటే శుభం, శంకరం అంటే మనకి శుభాలను ఇచ్చేవాడు అనమాట. శివం శంకరం అంటే సర్వ శుభాలని మనకి ఇచ్చే శివుడు అని చెప్తున్నాడు. వందే శంభు ఉమాపతిం సురగరుం వందే జగత్కారణం వందే పన్నగం భూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియాం వందే భక్త జనాశ్రయంచ వరదం వందే ముకుంద ప్రియాం. అలాంటి శివుణ్ణి నేను ఎప్పుడు కొలుస్తాను అని చెప్తున్నారన్నమాట. సో ఎవరు కళ్ళు తిరగకూడదు, ఎనర్జీస్ బాగా వస్తున్నాయి. శివుడిని అందుకే నాగేంద్ర హార అంటారు, అంటే నాగేంద్రుని ఎప్పుడూ హారం కింద ధరిస్తూ ఉంటాడు శివుడు. అలాగే మారేడు పత్రాలను ధరిస్తాడు. అలాంటి శివుణ్ణి మనం ప్రార్థిద్దాము. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర. పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను. పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను. ఏ పూజ చేయాలి నీ పూజకు ఏ లీల చేయాలి నీ సేవకు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. చూడండి భక్త కన్నప్ప అంత భక్తితో పాడతాడు అన్నమాట. నేను ఎలా చెయ్యాలి, నీ పూజలు ఎలా చెయ్యాలి, నువ్వు ఎలాగైతే నాకు కనిపిస్తావు అంటే పూర్తి
అజ్ఞానంలో ఉన్న స్థితిలో ఉన్నప్పుడు మనం విగ్రహారాధన చేయడం చాలా కరెక్టే. ఎప్పుడైతే శివుడు నాలోనే ఉన్నాడు అని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పుడు ఇంకా ఏ పూజలు అవసరం లేదు, మన ఆత్మనే మనం పూజించాలి అని తెలుసుకోవాలన్నమాట. ఆత్మోద్ధరణ, మన ఆత్మని మనం ఉద్ధరించుకోవాలి. అంతవరకు మటుకు పూజలు చేయాలి. అలాంటి పూజలు ఎన్నో చేస్తేనే మనకి కోటి స్తోత్ర జపకోటి సమోలయ అలాంటి ఎన్నో ధ్యానాలు చేస్తే అప్పుడు మనం లయం అవుతాము. ఈ లయకారుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. అంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోవడం కాదనమాట, మనకి మృత్యుజయం అవుతుందని కాదనమాట, మనం చనిపోతామని కాదు ఇక్కడ. అంటే మనలో ఉన్నవన్నీ కూడా పూర్తిగా లయం అయిపోతాయి. మనలో ఉన్న దుర్గుణాలేంటి, అరిషడ్ వర్గాలేంటి, అంతఃకరణాలేంటి అంతా పూర్తిగా అయిపోయి మనమే శివుడి కింద ఉంటాము. ఇప్పుడు చూడండి, తనికెళ్ళ భరణి గారు పాట పాడతారు కదా, నాలోని శివుడి కలడు నీలోని శివుడి కలడు అనేసి. అంటే ఏంటి అక్కడ, ప్రతి మనిషి కూడా దైవ స్వరూపమే. ప్రతి మనిషి, ప్రతి ప్రాణి కూడా దైవ స్వరూపమే. నాలోని శివుడు కలడు నీలోని శివుడు కలడు, నాలోని శివుడు కలడు నీలోని శివుడు కలడు, నాలోని కల శివుడు నీలోని కల శివుడు లోకంబులేలగలడు, నాలోని కల శివుడు నీలోని గల శివుడు లోకంబులేలగలడు అని చెప్తారు కదా. అంటే ఏంటి, ప్రతి మనిషిలో ఉన్న దైవత్వం, ఆ దైవత్వాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనం లోకాలన్నింటినీ కూడా జయించగల స్థితిలో ఉంటాము. అంటే మన ఆత్మ సామ్రాజ్యాన్ని మనం జయించగలము. మన ఆత్మ సామ్రాజ్యాన్ని మనం ఎప్పుడైతే జయించామో మన కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి, సృష్టిలోని గ్రహాలు ఉన్నాయి, లోకాలు ఉన్నాయి, ఆ లోకాలన్నింటినీ మనం జయించగలము అని చెప్తున్నారు. అదే చిదానంద రూపం శివోహం శివోహం అంటారు. ఎప్పుడైతే మనం ఈ లోకాలన్నింటినీ జయించామో అప్పుడు మనకి మనలో ఉన్న చిత్ప్రకాశం కలిగిస్తుంది. మన హృదయంలో చిత్ప్రకాశం వస్తుంది. చిత్ప్రకాశం వచ్చిందంటే అప్పుడు మనమే శివుడు అని తెలుస్తుంది. శివోహం శివోహం, నేనే శివుణ్ణి అని తెలుస్తుంది అన్నమాట. శివలింగంలో మీద ఉంటున్నాయి 3 మనం అడ్డుబట్లు 3 పెట్టుకుంటాం. అవి కూడా మన గుణాలకి, సత్వ రజ తమో గుణాలకి ప్రతీక అన్నమాట. ఆ 3 గుణాలని ఎప్పుడైతే మనం జయిస్తామో మధ్యన ఉన్న కుండలిని శక్తి అన్నమాట. అది అడ్డుగా అంటే అమ్మవారిలోకి వెళ్తాము మనము. ఎప్పుడైతే 3 గుణాలు, శివునిలో ఉన్న 3 గుణాలు అంటే మనలో ఉన్న 3 గుణాలను ఎప్పుడు జయించగలము అప్పుడు అమ్మవారిని కూడా మనం జయించగలము. ఆ అమ్మవారి మనలోనే ఉంది, కుండలిని మాత రూపంలో ఉంది. ఆ కుండలిని మాతను మనం దర్శించగలము. శివకేశవులకు అభేదం లేదు, ఇద్దరికి భేదం లేదు. శివుడే కేశవుడు, కేశవుడే శివుడు. ఇదంతా కూడా మనకు ధ్యానంలోనే తెలుస్తుంది. మామూలుగా మటుకు అంతవరకు కూడా నేను వేరే నువ్వు వేరే, శివుడు వేరే కేశవుడు వేరే, బ్రహ్మ వేరే, అమ్మవారు వేరే, విఘ్నేశ్వరుడు వేరే. సో ఆ రకంగానే ఉంటాము. అల్లా వేరు, యేసుక్రీస్తు వేరు. అది సో అన్నీ అలాగే డిఫరెన్స్గానే చూస్తాం. ఎప్పుడైతే మనకి మంచి స్థితి వచ్చిందో, మంచి ధ్యాన స్థితి వచ్చిందో అప్పుడు మనకంటే పారాడాక్స్లా మనం పూర్తిగా తెలుసుకుంటాం. పారాడాక్స్లా అంటే విచిత్ర వైరుధ్య సిద్ధాంతం అంటారు. పారాడాక్స్లా అంటే ఉన్నట్టే ఉంటుంది, ఉండదు.
ఈ ప్రపంచం అంతా అంటారు కదా, బ్రహ్మ సత్యము జగత్ మిథ్య అని అంటారు కదా ఆది శంకరాచార్యులు. బ్రహ్మ అంటే మన ఆత్మ పదార్థం అన్నది సత్యం, కాకపోతే ఉన్న ఈ జగత్ అంతా మిథ్య. కాకపోతే మనం ఈ మిథ్యా ప్రపంచంలోనూ కొట్టుకుంటున్నాం. ఈ ప్రపంచం శాశ్వతం కాదు అని మనకు తెలుసు. మనకు తెలిసినా కూడా ఇందులోనే మనం కొట్టుకుంటున్నాం. మన పంచాయతీలు మనం చూసుకుంటున్నాం, మన వ్యాపారాలు మనం చూసుకుంటున్నాం, మన జీవితాలు మనం చూసుకుంటున్నాం. అంతేగాని మనలోకి మనం ప్రవేశించడం అంటూ జరగడం లేదు. ఎప్పుడైతే మనలోకి మనం ప్రవేశించామో అందుకే అంటారు, మన గాలిని మనం గమనించుకుంటూ ఉంటే మొత్తం అంతా తెలుస్తుంది. విశ్వరీతి విశ్వగోళాలలో ఉంది అని చెప్తారు. అంటే విశ్వం యొక్క పద్ధతి అంతా కూడా, విశ్వం ఎలా వెళ్తుంది అంతా కూడా విశ్వగోళాలలో ఉంది. అందరం కూడా మనం ఆ మహాశివుని చైతన్యంతో అనుసంధానమై ఉన్నాం. శివుని గురించి వినాలి, శివుని గురించి తెలుసుకోవాలి, శివుని గురించి చదువుకోవాలి. మొత్తం అంతా ఉన్నదంతా కూడా శివతత్వమే. ఈ ప్రపంచంలో ఉన్నదంతా శివతత్వమే. ఆ శివతత్వాన్ని మనం అందరం కూడా అనుభవించాలి. నమశివాయ అని ఎప్పుడైతే మనం నమశివాయ నమశివాయ అనుకుంటూ ఉన్నామో, మనం ఎప్పుడు నిరంతరం కూడా పంచభూతాలతో అనుసంధానమై ఉంటాము, ప్రకృతితో అనుసంధానమై ఉంటాము. ఆ నమశివాయకి ఓం చేరాలి. ఓం చేరితే ఇప్పుడు కూడా విశ్వంతోనే కరెక్టే ఉంటాము. ఓం నమశివాయ. అదే ఓం నమశివాయ, హర హర మహాదేవ శంభో అంటారు. అవన్నీ మనం చేయలేకపోయినా, మంత్రాలు తంత్రాలు అలాంటివి ఏమి మనం చేయలేకపోయినా, మనం శివ పరమాత్మ చైతన్యంతో అనుసంధానమే ఉన్నాను. నా కర్మచక్రం నేను దిగేస్తున్నాను, నా కర్మలు నాకు అంటుకోబడవు. ఏదైనా సరే యద్భావం తద్భవతి. మనం అనుకోవడంలోనే ఉంటుంది ఏదైనా. నేను ఈ కర్మచక్రం దిగేస్తున్నానంటే మన కర్మలన్నీ కూడా దగ్ధమైపోతుంటాయి అన్నమాట. అందుకే జ్ఞానం రావాలి. ధ్యానం, జ్ఞానం, ముక్తి అని చెప్తారు. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం చేస్తే ముక్తి వస్తుంది. ముక్తి అంటే విడుదల. ముక్తి అన్న, మోక్షము అన్న, అపవర్గం అన్న, నిశ్రేయస్సు అన్న, సాల్వేషన్ అన్న, లిబరేషన్ అన్న కూడా ఇవన్నీ ఒకటే. స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే ఇక్కడ ఏంటి? స్వేచ్ఛ అంటే ఆత్మ కోరిక. మన ఆత్మ కోరిక ఏంటి? ఈ జన్మని చివరి జన్మ చేసుకోవడమే ఆత్మ కోరిక. దేనికైనా సరే మనలో ఉన్న నెగిటివిటీస్ని పూర్తిగా తగ్గించుకుంటూ ఉండాలి. అప్పుడే మనం ఆత్మతో ఉండగలము. తరతి శోకాన్ని ఆత్మమిత్. మన ఎప్పుడైతే ఆత్మతో ఉన్నామో మన శోకాలన్నీ కూడా పూర్తిగా పోతాయి. లేదు నేనేమీ చెయ్యలేను, నేను ఈ మెడిటేషన్ అలాంటివి ఏమీ చేయలేను, పూర్తిగా శరణాగతి ఉండాలన్నమాట. సరెండర్నెస్. ఆ సరెండర్నెస్ మనలో ఉన్న దైవత్వానికి సరెండర్నెస్ అవ్వాలి. ఇప్పుడు శివుడు మనలోనే ఉన్నాడు, అమ్మవారు మనలోనే ఉంది,
కేశవుడు మనలోనే ఉన్నారు, సర్వదేవతలు కూడా మనలోనే ఉన్నారు. అలాంటిది నాకు నేను సరెండర్ అవుతున్నాను అని మనం ఎప్పుడైతే అనుకుంటూ ఉన్నామో మనం పూర్తిగా సరెండర్ అవ్వగలం. ఏదైనా యద్భావం తద్భావతి. యత్ అంటే ఎలాగా, భావం అంటే భావం ఎలాగైతే ఉందో, తత్ అంటే అలాగా భావం అదే జరుగుతుంది. భవతి అంటే జరగడం. యద్భావం తద్భవతి. మన భావాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే జరుగుతాయి. ఆది దేవుడు పరమేశ్వరుడు, ఆది గురువు పరమేశ్వరుడు. అంటే ఆది ప్రతీది కూడా ఫస్ట్ స్థానం ఎప్పుడు కూడా, మొదటి స్థానం ఎప్పుడు కూడా పరమేశ్వరుడికే. పరమేశ్వరుడి నుంచే బ్రహ్మ విష్ణు అందరూ కూడా పరమేశ్వరుడి నుంచే వచ్చారు. పరమేశ్వరుడు అంటే ఇక్కడ ఏంటి, మూల చైతన్యం అని మనం అనుకోవచ్చు అన్నమాట. ఆ మూల చైతన్యం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ, దేవుళ్ళందరూ కూడా మనకన్నా ముందు ఉన్నారు కొద్దిగా, మనం కొంచెం వెనకబడ్డాం. సో మొత్తం అన్నీ కూడా దైవ స్వరూపాలే. ఇక్కడ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని లేదనమాట, అందరూ కూడా ఒక్కటే. కార్తీక మాసంలో శివునితో అనుసంధానమై ధ్యానం చేయడం వల్ల జన్మ జన్మాంతర పాపాలు కూడా నశిస్తాయి అని చెప్తున్నారు వేదాల్లో ఏంటి, పూజల్లో ఏంటి, స్తోత్రాల్లో ఏంటి. ఈ శివస్తోత్రం చదువుకోవడం వల్ల అలాగని చెప్తారు కదా. యహ్ పఠేత్ శివ సన్నిధో అంటే శివుని సన్నిధి దగ్గర ఈ శ్లోకాలు పఠించడం వల్ల మనం ఏ శ్లోకాలు అయితే చదువుకుంటామో ఆ శ్లోకాలు శివుని సన్నిధిలో, శివుని దగ్గర. యహ్ పఠేత్ శివ సన్నిధో శివలోక మవాప్నోతి శివేన సహమోదితే. శివలోకం మనకు ప్రాప్తిస్తుంది అని చెప్తున్నారనమాట. మనం ఏ పూజ చేసినా, ఏ పునస్కారం చేసినా లాస్ట్ మట్టుకు ఇవి ఉంటాయి. శివ పూజ చేసినా, విష్ణు పూజ చేసినా ఫుల్గా ఆ దేవునితో అనుసంధానమే మనం ధ్యానం చేస్తే తర్వాత మనకే శివ సాయుధ్యం కలుగుతుంది, విష్ణు సాయుధ్యం కలుగుతుంది, కైలాసం వెళ్తాము, వైకుంఠం వెళ్తాము, ఏ రకంగా అయినా మనం చూసుకోవచ్చు. అంటే ఏంటి, ఇక్కడ చనిపోవడం అని కాదనమాట, శివుని యొక్క ఆశ్రయం, శివాశ్రయం మనకు దక్కుతుంది అని చెప్తున్నారు. సాయుధ్యం అంటే దగ్గరతనం. ఇప్పుడు సాకారం, సాయుధ్యం ఇవి రూపాల్లో, దేవుని రూపాల్లో ఉంటుంది. సాకారం అంటే ఒక ఆకారం చూసుకొని మనం చేయడం. ఇప్పుడు శివుని యొక్క ప్రతిమ పెట్టుకొని మనం చేసామనుకోండి, అలాగా సాకారం పూజలు అలా చేస్తే మనకి సాయుధ్యం కలుగుతుంది. అప్పుడే నిరాకారంగా పూజ చేయగల శక్తి మనకు వస్తుంది అన్నమాట. సాలోకం, సారూప్యం, సాయుధ్యం అని చెప్తారు కదన్నమాట.
సా అంటే ఇక్కడేంటి మంచి అంటే అర్థ ఆత్మ. ఆ స్థితిలోకి వెళ్తే సాలోకం చెందుతాం. రూప్యం దగ్గరగా సారూప్యంగా ఉంటే అంటే దగ్గరగా ఉంటే సాయుధ్యం కూడా మనకి వస్తుంది అని చెప్తున్నా. మనకి ధ్యానంలో చెప్తారు శివుడి ఫ్యామిలీ అంతా కూడా ధ్యానవాసులే అని. శివుడు, పార్వతి, కుమారస్వామి, ఇదేంటి విఘ్నేశ్వరుడు అందరూ కూడా ధ్యాన కుటుంబమే అని చెప్తారు. వాళ్ళందరిది కూడా శివ కుటుంబాన్ని ధ్యాన కుటుంబం. అలాంటి మహేశ్వరునితో మనం అనుసంధానమై ఈరోజు ధ్యానం చేసుకున్నామండి. ఆ మహేశ్వరుడు మీకు అన్ని శుభాలు కలిగించుగాక. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అంటే అసత్యం నుంచి సత్యంలోకి రావాలి. గమయ అంటే ప్రయాణించడం. అసత్యంలోంచి సత్యంలోకి రావాలి. తమసోమ జ్యోతిర్గమయ. తమస్సు అంటే చీకటి. చీకటి నుంచి జ్యోతి అంటే వెలుగులోకి రావాలి. అంటే అసత్యంలోంచి సత్యంలోకి నువ్వు ప్రయాణించు. చీకటిలోంచి వెలుగులోకి ప్రయాణించు. మృత్యోర్మ అమృతంగమయ అంటే మరణ స్థితి నుంచి మరణం లేని స్థితికి నువ్వు రావాలి అని చెప్తున్నారు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడ శాంతి 3 సార్లు అనవంటే మన ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఆస్ట్రల్ బాడీకి చెప్పడం అవుతుంది. అలాగే మన 3 లోకాల్లో కూడా చెప్పడం అవుతుంది అన్నమాట. చివరి నిమిషం మనమందరం కూడా శివునితో కలిసి అనుసంధానమే ధ్యానం చేసుకుందాం. మనతో పాటు కూర్చున్న ధ్యానులందరికీ కృతజ్ఞతలు చెప్పుకుందాం. సంబాల గురువులకి, పరమ గురువులందరికీ, మనతో ధ్యానం చేయించడానికి వచ్చిన మహేశ్వరునికి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.